ఎరగని విధంగా నిన్న స్వర్గీయ కొణిజేటి రోసయ్య గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దరికానికి ఒక మారుపేరైన ఆయన విగ్రహాన్ని ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసుకొని దాన్ని ఆవిష్కరిస్తున్న క్రమంలో ఆయన విగ్రహాన్ని కూలగొట్టడానికి పర్మిషన్ లేకుండా ఎలాంటి అనుమతి లేకుండా ఒక మీటింగ్ దగ్గర నుంచి కేవలం ఒక కుట్రపూరితంగా ఒక ర్యాలీలాగా వచ్చి దాంట్లో నీతులు చెప్పే మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు, అదేవిధంగా విద్యాధికులు అని చెప్తూ ఉంటారు ఎంపీ కృష్ణదేవరాయలు గారు, ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసుకున్న రోసయ్య గారి విగ్రహ ఆవిష్కరణకి ఆ విగ్రహాన్ని కూలదొయటానికి పెద్ద ఎత్తున జనాలను తీసుకొని వచ్చి వాటి మీద రాళ్లతోనూ చెప్పులతోనూ ఆర్యవైశ్య మహిళల మీద కర్రలతోనూ దాడులు చేసి ఇనుకొండ పట్టణంలో ఒక అలజడి సృష్టించడానికి రౌడీ మోకల్లాగా ప్రవర్తించారు. నిజంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేవలం సంఘీభావం వ్యక్తం చేయడానికి ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారితో పాటు ఆవిష్కరణ కార్యక్రమానికి మాత్రం అసలు మీరు గమనించవచ్చు. వినుకొండ పట్టణ ప్రజలందరూ కూడా ఎక్కడా కూడా అక్కడ ఒక జెండా కూడా లేదు. కేవలం ఆర్యవైశ్యులు ఒక శాంతిపూర్వకంగా వాళ్ళ పెద్ద ఆయన అని చెప్పేసి ఆయన విగ్రహావిష్కరణ ఏర్పాటు చేసుకుంటే ఈ విధంగా దాడులు చేయటం అనేది మేము ఖండిస్తూ ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాము. మీరు నీతులు చెప్తా ఉంటారు ప్రతిసారి కూడా, వినుకొండ పట్టణంలో అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు, అలా చేయటానికి ఇలా చేయటానికి మొదట రెచ్చగొడుతుంది మీరే. నిన్న స్వయంగా నేను అక్కడ ఉన్నాను. మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున గారు రారా అనుకుంటూ వేదిక దగ్గరికి వస్తూ ఉన్నారు. రావటం ఎంతసేపు అండి? రావటం ఎంతసేపు? నువ్వు రారా అంటే తిరిగి అంటం కూడా ఎంతసేపు? 2 నిమిషాలు. కానీ ఈ పట్టణంలోని శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మా ఎమ్మెల్యే గారి మీద ఉంది కాబట్టి ఆయన చాలా సంయమనం పాటిస్తూ అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా చాలా ఇదిగా క్రమశిక్షణతో అక్కడ ఉంచగలిగారు. అక్కడ ఆర్యవైశ్య మహిళల మీద దాడి జరుగుతుంటే దానికి రక్షణగా మా జడ్పీటీసీ ఇంకా కొంతమంది ఆర్యవైశ్య పెద్దలు, దాంతోపాటు మిగతా కులస్తులు కూడా అందరూ కూడా ఒక అడ్డుగోడుగా అక్కడ నిలబడ్డారు. లేకపోతే నిన్న ఎంత ఘోరం జరిగేదో వాస్తవంగా ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఈ పట్టణంలో చేయడానికి మీరు ఎంత కుట్రలు చేసినా కానీ ప్రజల విజ్ఞులు ఇక్కడ ఎవరు కూడా వెనకడికి వేసేవాళ్ళు ఎవరూ లేరు. మీరు రారా అని 60 ఏళ్ల వయసులో పిలిస్తే 40 ఏళ్ల వయసులో రావడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ అది ఏదో మీకు నాకో లేకపోతే మీకు ఇంకొకరికో పర్సనల్గా గొడవలు ఇదైతే సరిపోతుంది. దీనికి ఒక పట్టణంలో ఒక మూకుమ్మడిగా ఒక ర్యాలీ పేరు చెప్పి విద్యాధికారి కృష్ణదేవరాయలు గారు మరి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు బుద్ధులు చెప్తూ ఉంటారే, మాకు బాగా చదువుకున్నాను, ఇదేనా మన విద్య మనకు నేర్పింది? ఇదేనా విజ్ఞాన కళాశాలని చెప్పేసి అంతమందిని విద్యార్థికుల్ని చేసి మీరు ఈ రోజున ఎలాంటి సందేశం ఇవ్వడానికి ఆ ర్యాలీని పెట్టారు? మీరు మీటింగ్ పెట్టుకున్నారు, మీటింగ్తో మీ కార్యక్రమం ముగిసింది. అసలు మీరు ర్యాలీగా రావాల్సిన అవసరం ఏముంది? అది ఎలాగో మీ షెడ్యూల్లో లేదు. అప్పటికప్పుడు రోసయ్య గారి విగ్రహావిష్కరణ జరుగుతుంది, దీన్ని ఎలా అయినా సరే ధ్వంసం చేయాలి అన్న ఒక కుట్రపూరితమైన వ్యవహారంతో మీరు పైకి వచ్చారు తప్పితే దీంట్లో మరాంటి వేరే ఆలోచన కూడా లేదని చెప్పేసి పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మీరు ప్లాన్ చేస్తూనే ఉంటారు. కానీ ఒకటే చెప్తున్నా, మీరు కనుక ఈ పట్టణంలో శాంతి భద్రతలకు భంగం కలగడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు తలపెట్టినా ఎదుర్కోవడానికి ఈ పట్టణ ప్రజలు, ఈ ఆర్యవైశ్యులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. గాంధీజీ గారి వారసులండి ఆర్యవైశ్యులండి, పొట్టి శ్రీరాములు గారి వారసులండి. మన రాష్ట్రానికి దేశానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు ఒక పెద్ద ఆయన విగ్రహాన్ని పెట్టుకొని ఆవిష్కరిస్తూ ఉంటే అసలు సిగ్గు లేదా మీకు? నిజంగా ఇలాంటి కార్యక్రమం దాడి చేయడానికి మీరు కుట్రపూరితంగా అలా రావటం అసలు ఎంత శోచనీయం అండి. ఏం చేస్తున్నారు? ఈ పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లాలనే వెనక్కి లాగాలనే మీ ప్రయత్నం. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. చాలా బాధాకరం. నిన్న మన రోసయ్య గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పార్టీలకు అతీతంగా ఆ వైఎస్ఆర్ ఎక్కడైనా మహిళమ్మ తల్లులు ఎప్పుడు రాని వాళ్ళు కూడా ఆ రోసయ్యమ్మ గారి మీద ప్రేముండి ఆ విగ్రహం దగ్గరకు వచ్చి ఆ విగ్రహాన్ని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుంటే మేమందరం కూడా అక్కడే ఉన్నాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు రూపాల పార్టీలకు అతీతంగా జరుగుతుంటే ఆయన ఎన్నికీడుతున్నాం. మేము ఒక 10 మందిమే పోయాం ఆ మీటింగ్ దగ్గరికి.
ఒక్కసారిగా ఆ ఎంపీ గారు కావచ్చు, ఆ మక్కెన మల్లికార్జునరావు గారు కావచ్చు, వచ్చి ఒక దాడులు చేయడానికే వచ్చినట్టుంది కానీ ఎక్కడ కూడా ర్యాలీ చేసిన విధంగా లేదు వాళ్ళ పద్ధతి కానీ, వాళ్ళ ఆలోచన కానీ. ఇది మంచి పద్ధతి కాదు. మొన్న అనిల్ కుమార్ యాదవ్ గారు వస్తే పెద్ద ఎత్తున 30,000 మంది వచ్చారు. ఎక్కడ కూడా టీడీపీకి సంబంధించి ఒక ఫ్లెక్సీ గాని, ఎవరినైనా ఒక మాట అంటం గాని, అంత హుందాతనంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగితే, నిన్న మన కృష్ణదేవరాయలు గారు అనే ఒక వ్యక్తి, మొన్న ఈయన చెబుతాడు మక్కెన మల్లికార్జునరావు గారు పెద్ద మనిషి, ఆయన ఎంపీ గారు చాలా మంచివాడు, ఎంపీ గారికి అన్ని పద్ధతులు తెలుసు. ఏం పద్ధతులు అని తెలిసేది? ఒక అడుగు అడుగు పందుల్లాగా ఎగబడి చిన్న చిన్న కార్యకర్తల్ని రెచ్చగొట్టి, నీకు వ్యక్తిగతంగా ఏదైనా రా చూసుకో, ఎవరిమైనా ఉంటే నీకు దాన్ని జనం మీ పైన రుద్దాలనే ఆలోచన ఏంది నీకు? అంటే నీదేం బాట్ల జీవీఎస్ ఆంజనేయులు గారు ఎక్కడైనా పోవచ్చు. నీ నీ ఉందా నీ నీ గౌరవాన్ని ఎక్కడైతే కోల్పోయావో దాన్ని నువ్వు నిలబెట్టుకోవాలని పిల్లలందరూ రెచ్చగొట్టి గొడవలు పెట్టేయాలనే ఒక ఆలోచన చేస్తున్నాం. ముఖ్యంగా మల్లికార్జునరావు గారికి ఒకటే చెబుతున్నాం మేము, మా బీసీలంతా కూడా మేము నీకు ఎంతో ఓట్లేసి ఈ స్థాయికి వచ్చి నువ్వు ఈరోజు మామేన్నే మేము ఒక యాదవ్ సోదరులంతా కలిసి, మా బీసీలంతా కలిసి ఒక పెక్షీలు మా అనిల్ కుమార్ యాదవ్ గారికి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంపీగా ఇస్తే, దానికి సందర్భంగా మేము పెక్షీలు వేసుకుంటే ఈ రోజు నువ్వు పెంచీలు జింపించావే. మేము కూడా అన్నం తింటున్నాం, మాకు నెత్తురుంది, మాకు రాసు ఉంది. మా యాదవ్ సోదరులకి అవతల ఉన్న వాళ్ళు కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఏం తప్పు చేశాం మేము బీసీలం? ఏం తప్పు చేస్తున్నావు? పెక్షీలు చింపిస్తావు రా, నువ్వు ఎదురంగా రా, ఏదైనా మాట్లాడు, మేము కూడా వస్తాం. మేము తప్పు చేస్తే మా పెక్షీలు చింపావు. ఈరోజు మేము అంతా ఒకటే మేము ఖండిస్తున్నాం. మేము మనస్ఫూర్తిగా ఒకటే చెబుతున్నా, కృష్ణదేవరాయలు గారు, నీకు మేము నీ దగ్గర రూపాయి తీసుకోవాలా, నీ టీనీలోని మేము దాగలా, మేమంతా నీకు ఓట్లేసావు. నిన్న మా పైన నువ్వు రాళ్ళు లేపించావు, మా బీసీల పైన నువ్వు కచ్చ పెంచుకున్నావు. ఎందుకంటే బీసీ క్యాండిడేట్ ఇక్కడ పోటీ చేస్తున్నాడు, మాకు ఎదుస్తారా మీరని. ఏందమ్మా మీకు ఎదురైతే మీరు చేసేది? రేపు మేము అంతా ఒకటైతే నువ్వు కొట్టుకోబోతావు కృష్ణదేవరాయలు గారు. దయచేసి జీవీఎస్ ఆంజనేయులు గారికి కూడా చెబుతున్నాం, ఇప్పుడు దాకా మా బీసీలంతా ఓట్లేస్తే నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. మా మేము దాడులు చేపిస్తావా? మా పెక్షీలు చింపుతావా? మమ్మల్ని బెదిరిస్తారా మీరు? ఏం బెదిరిస్తారు మీరు? మేము చెబుతున్నాం, మేమంతా ఒకటైన రోజు మీరు వినకొండలో కూడా పోటీ చేయడానికి కూడా మా బీసీలు కానీ, మా ఎస్సీలు కానీ, మా మైనారిటీల నాయకులు ఈరోజు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. మీ బెదిరింపులకో అదిరింపులకో ఇక్కడ ఏ బీసీ సోదరు అదురుపోవడానికి లేదు. మేమంతా ఒకటి అవుతాం. మా వాళ్ళకు కూడా మేము చెప్పగలుగుతాం, మా యాదవ్ సోదరులందరూ కూడా. రేపు అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మంచి మెజార్టీ తెచ్చుకోగలుగుతాం. మీలాంటి వాళ్ళందరినీ కూడా ఎదుర్కొంటాం. ఎంత దూరమైన మా బీసీ సోదరులు పోతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.